పనుల మధ్య యోగా చేస్తే ప్రశాంతి తేడా ఉంటుంది. ఛీ పోయి పనన్నా చేసుకుందాం. పుష్పక ఏం చేస్తున్నావు? ఎందుకు పుష్పక డల్లో కూర్చున్నావు? మీ కొత్త క్లాస్ ఇక్కడ ఉంది. అదిగో అక్కడ చూడండి. అక్కడ ఇద్దరు కదా, ఎవరు మీ కోడలు? అదిగో అక్కడ జిడ్డు మొహం వేసుకుని కూర్చుంది చూడు. ఓ 1/2 కేజీ పెట్టుకుంది కొబ్బరి నూనె. ఆమెనే నా కోడలమ్మా. అంత నూనె పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు? దాచిపెట్టచ్చు డబ్బా తీసుకెళ్ళి. ఆ కొబ్బరి నూనె దాచి పెడితే ఏ ఆమ్దమో రుద్దుకుండా జిడ్డు మొహాన్ని ఏం చేస్తాను నేను? ఝాన్సీ ఎంతసేపు తొందరరా? అబ్బబ్బా ఎప్పుడూ తొందరే. ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, తను ఎలాగూ ఫ్లవర్ ఇవ్వలేదు. నేనైనా ఈ ఫ్లవర్ ఇచ్చి నాకే ఇప్పించుకుంటా. పువ్వు తీసుకొచ్చినావా? ఇలాంటి వాడితో కాపురం చేస్తున్నావు చూడు, నువ్వు దేవతవమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అబ్బా మొత్తానికి పూజ అయిపోయింది. ఇంతకీ టిఫిన్ ఏంటి? టిఫిన్ ఏం చేయలేదు, ఇవాళ శివరాత్రి కదా, అందరం ఉపవాసం ఉంటాం కదా. అబ్బా ఉపవాసమా? ఆల్రెడీ నాకు బాగా ఆకలిస్తుంది. మీ సంగతి తెలిసే నేను ఒక ఏర్పాటు చేసిన. మీరు వెళ్ళి చాపేయండి, నేను ఇప్పుడే వస్తా. Let's go. నేను నెక్స్ట్ కొబ్బరి బండ నీళ్ళు తాగుతా. నేను యాపిల్ తింటా. దీన్నే కోతి ఉపవాసం అంటారు. హ్యాపీ మహాశివరాత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? సాంబార్ చేస్తున్నా. అవును, కోడలికి పని నేర్పుతున్నా అన్నావు, ఎంతవరకు వచ్చింది ఏంటి? కోడలు పనా? చెప్పిన మాట వింటారా వినరా? వాట్సాప్ ఇన్స్టా అయిపోయి యూట్యూబ్ వరకు వచ్చింది. అవును ఝాన్సీ, ఎంటెక్ వరకు చదువుకున్నా కదా, ఇంట్లోనే ఉండకపోతే వెళ్ళేమైనా జాబ్ చేయొచ్చు కదమ్మా. నేను చెయ్యను. ఏ పర్లేదులే, వెళ్ళి చెయ్యు, ఇంట్లో పనేగా, నేను చూసుకుంటాలే. నేను చేయనత్తయ్యా. ఎందుకు? ఎందుకేంటి? ఇప్పుడైతే మీ ఒక్కళ్ళతోనే వేగాలి, అప్పుడు ఆఫీసర్లతో 9 to 5 వేగాలి, ఇంటికి వచ్చి 5 to 9 మీతో వేగాలి. ఇన్ని తిప్పలు ఎందుకు? మీ ఒక్కళ్ళతోటి చాలే.